మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి నీట్కి సంబంధించి రీనీట్ ఎగ్జామ్ రాస్తారు కదా మై డియర్ స్టూడెంట్స్. ఎగ్జామ్ తర్వాత ఎంబీబీఎస్ బీడీఎస్ నర్సింగ్ సీట్లకు ఒక ఎక్స్ట్రా రిజర్వేషన్ అనేది ఉంటుంది. తక్కువ మార్కులు వచ్చినా సరే ఇందులో మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అది ఏంటి, తక్కువ మార్కులు వచ్చిన ఎంబీబీఎస్ సీటు, బీడీఎస్ సీటు, ఈ నర్సింగ్ ఎలా సీట్స్ గవర్నమెంట్ కాలేజీలో మళ్ళీ తక్కువ ఫీజు తోటి సెంట్రల్ గవర్నమెంట్ కాలేజీలో తెలంగాణలో అయితే అది టాప్ 4 కాలేజీ, టాప్ 4 టాప్ 5లో ఉంటుంది. సో ఆ కాలేజీలో ఫ్రీగా ఎంబీబీఎస్ సీట్స్ ఎలా సంపాదించుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీనీట్ 2026 గౌట్ ఎంబీబీఎస్ బీడీఎస్లో లో స్కోర్స్కే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కేటగిరీస్లో అయితే 230 మార్కులు వచ్చినా సరే సీట్ వచ్చిందనమాట. ఓకే, ఓపెన్ కూడా ఎలా ఉంటుందో కట్ ఆఫ్ చెప్తాను. యూ షుడ్ అప్లై దట్ సర్టిఫికేట్. ఇది ఈఎస్ఐసికి సంబంధించి. అయితే చాలామంది పేరెంట్స్కి డౌట్ ఉంది, సార్ ఇప్పుడు మేము ఈఎస్ఐసి కార్డు, ఆ ఐపీ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, అది ఎవరికి అప్లికబుల్, ఎవరికి ఇస్తారు, అది మాకు అందరికీ ఎలిజిబిలిటీ ఉండదా, ఈఎస్ఐసి ఐపీ ఇన్సూర్డ్ పర్సన్ సర్టిఫికేట్ అందరికీ ఇవ్వరా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి, ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, క్లియర్గా అఫీషియల్ డేటాది చూపిస్తాను మీకు. సో మనకు వచ్చింది నోటిఫికేషన్ ఒకటి, ఈఎస్ఐ వైద్య కళాశాలలో కార్మికుల పిల్లలకు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం. అంటే ఎంప్లాయీస్కి మాత్రమే ఇది, ఈఎస్ఐ కార్డు ఉన్న ఎంప్లాయీస్కి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే వార్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పర్సన్ కోటా కింద, అంటే ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలు కింద 2026-27 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ల కోసం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఈఎస్ఐసి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి అనమాట. వీరి కోసం మొత్తం 783 సీట్లు ఉన్నాయి సపరేట్గా. మొత్తం 783 సీట్లు ఉంటే అందులో ఎంబీబీఎస్ 695 ఉంటాయి, బీడీఎస్ 28, బీఎస్సీ నర్సింగ్ 60 ఉంటాయి. ఆ కాలేజెస్ ఏంటి, అది ఎలా అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను, వెబ్సైట్లో ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను. 695 ఎంబీబీఎస్ ఆ ప్రూఫ్ ఎక్కడుంది సార్ అనేది కూడా చూపిస్తాను. మొబైల్ అయితే ఈఎస్ఐ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఓటీపీ మొబైల్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఇది అది ఎలా చూసుకోవాలో ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, ఓటీపీ ఇంపార్టెంట్, ఓటీపీ వస్తుంది, మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఓన్లీ ఎంప్లాయీస్కి అనమాట ఇది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనమాట. ఇది ఎవరికి ఇస్తారు అని అంటే ఎంప్లాయీస్కి ఇస్తారు. అంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నా, ప్రైవేట్ కంపెనీలో కానీ పబ్లిక్ కంపెనీలో కానీ నేను జాబ్ చేయట్లేదు, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, నాకు ఇవ్వరు అది ఈఎస్ఐసి కార్డ్ అనేది. సో ఎంప్లాయీస్కి ఇస్తారు. ఎందుకు ఇస్తారు అని అంటే వాళ్ళకి ఆ ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ, ఇన్సూరెన్స్ టైప్ అనుకోండి, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఈఎస్ఐ కార్డు చూపిస్తే ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ ఆ కార్డు కింద ఫ్రీ ఇస్తుంటారనమాట. సో ఎంప్లాయీస్ కోసం కంపెనీ టైఅప్ ఉంటుంది అనమాట. ఆ కంపెనీ ఈఎస్ఐసికి డబ్బులు ఇస్తుంటుంది. అందువల్ల ఈఎస్ఐసి ఏం చేస్తుంది అంటే ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి ట్రీట్మెంట్ కానీ వాళ్ళ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు కానీ వాళ్ళ పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు బీడీఎస్ సీట్కి సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది అనమాట. బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ఎంబీబీఎస్ బీడీఎస్ వాళ్ళ పిల్లలకి, ఆ ఎంప్లాయీ పిల్లలకి బీడీఎస్ ఎంబీబీఎస్ బీడీఎస్ నర్సింగ్ సీట్లు కొంత రిజర్వేషన్ ఉంటుంది అనమాట. ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, అందులో ఒక 10-15 అట్లా ఉంటుంది అనమాట. అది చూపిస్తా క్లియర్గా. రూల్స్ ఏంటంటే దీనికి ఇందులో తక్కువ ఫీజు ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటారు వీటిని, తక్కువ ఫీజు ఉంటుంది. సో ఇక్కడ హైదరాబాద్లో ఉంది మనకు సనత్ నగర్ దగ్గర ఈఎస్ఐసి కాలేజ్, తక్కువ ఫీజు ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ 1 year బాండ్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మనము ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంటాం కదా, దాని తర్వాత 1 year మనము ఆ హాస్పిటల్ ఈఎస్ఐసి హాస్పిటల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. మేము వర్క్ చేయం సార్ అంటారంటే దానికి 5 lakhs rupees బాండ్ కూడా ఉంటుంది, కొంత అమౌంట్ బాండ్ కూడా ఉంటుంది, మీకు తెలుస్తుంది. కానీ అడ్మిషన్ సీట్ వచ్చిందంటే ఎక్సలెంట్, తక్కువ మార్కులు కూడా వస్తుంది, అది చెప్తాను క్లియర్గా. అయితే ఎవరు అప్లై చేసుకోవాలంటే ఈఎస్ఐసి కార్డు ఉండాలి పేరెంట్కి ఈఎస్ఐసి కార్డు ఉండాలి. ఎవరికి ఇస్తారు ఆ కార్డు అంటే ఆ ఎంప్లాయ్ అంటే ఎంప్లాయీస్కే ఇస్తారు. ఒక కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఇస్తారు. ఆ కంపెనీ ఈఎస్ఐకి ఏమంటారు వాళ్ళకు కొలాబరేషన్ ఉండాలన్నమాట, టైఅప్ ఉండాలి. అయితే ఈఎస్ఐసి కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు బేస్ చేసుకొని ఐపీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి, ఇన్సూర్డ్ పర్సన్ అప్లై చేసుకోవాలి.
ఇది ఎవ్రీ ఇయర్ అప్లై చేసుకోవాల్సింది, నోటిఫికేషన్ ఇస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి ఈఎస్ఐసి కార్డు ఉంది, వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎంబీబీఎస్ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ కావాలి కదా, అది అప్లై చేసుకోవాలి. ఆ నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇంతకుముందుకు ఉన్న నోటిఫికేషన్ ఎప్పుడో వచ్చింది, డేట్ ఈ మంత్ 21 వరకు ఉంది. ఓకే, అప్లై చేసుకోవాలి. ఆ పిల్లలకి కోసం రిజర్వేషన్ కోసం ఐపీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేట్ ఇచ్చి మెరిట్ లిస్ట్ ఇచ్చి సపరేట్ రిజర్వేషన్ ఇక. ఓకేనా, ఈఎస్ఐసి కాలేజీలో బెనిఫిట్ ఏంటి అంటే ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ ఐపీ కోటా కింద అనమాట. చాలా మంచి కాలేజీలు ఇదైతే. ఓకే, తెలంగాణలో టాప్ 5 కాలేజెస్ తీసుకుంటాం కదా, గాంధీ, ఉస్మానియా, నెక్స్ట్ ఈఎస్ఐసి, కేఎంసి, ఇట్లా తీసుకుంటాం కదా, టాప్ 5 ఉంటుంది ఈఎస్ఐసి కాలేజ్ అనేది. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఈఎస్ఐసి హైదరాబాద్లో ఎలా అలాట్మెంట్ జరుగుతుందో చూడండి. ఈఎస్ఐసి హైదరాబాద్లో టాప్ 5 ఉంటుంది ఇది. అయితే ఇందులో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్స్ ఎన్ని రకాలుగా జాయిన్ అవ్వచ్చో చెప్తా చూడండి. ఈ కాలేజ్లో ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా సీట్లు వస్తాయి, ఆల్ ఇండియా కోటా ద్వారా. అయితే దానికి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ మార్కులు రావాలి. ఇది మనందరికీ తెలుసు, గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి. నెక్స్ట్ స్టేట్ కోటా ద్వారా కూడా సీట్లు సంపాదించుకోవచ్చు. స్టేట్ కోటా ఇది తెలంగాణలో ఉంది కాబట్టి కాళోజీ నారాయణరావు వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా. స్టేట్ కోటా కూడా ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. ఇక గాంధీ, ఉస్మానియా మిస్ అయిందంటే అందరు ఈఎస్ఐసి గురించి ఆలోచిస్తారు, ఈఎస్ఐసి లేదా కాకతీయ మెడికల్ కాలేజ్ అలా. ఓకే, ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ మార్కులు రావాలి. ఇంకొక వే ఉంటుంది, కొన్ని ఐపీ కోటా కింద సీట్స్ ఉంటాయి కదా, ఇక్కడ లో స్కోర్ స్టూడెంట్స్ కూడా కెన్ గెట్ సీట్ అనమాట. ఇక్కడికి డిఫరెన్స్ 50-60 మార్కులు, 100 మార్కులు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి కేటగిరీలు అయితే. అంటే తక్కువ మార్కులు వచ్చినా సరే మీ దగ్గర ఈఎస్ఐసి, ఐపీ సర్టిఫికెట్ ఉంటే కేటగిరీ వైజ్ ఉంటాయి ఇవి, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని. సో ఇది దీని గురించి ఇన్ఫర్మేషన్. ఈఎస్ఐసి కార్డు చెప్పాను కదా, జనరల్గా ఏ ఎంప్లాయీస్కి ఇస్తారంటే తక్కువ శాలరీ ఉన్న ఎంప్లాయీస్కి ఆ బెనిఫిట్ ఇస్తారనమాట. కంపెనీలు ఈఎస్ఐసి కాలేజ్ వాళ్ళకు మనీ పే చేస్తే వాళ్ళు ఆ ఎంప్లాయీస్కి ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, సీట్ పాయింట్ ఆఫ్ వ్యూ బెనిఫిట్ అనమాట. ఓకే, రిజర్వేషన్ ఉంటుంది ఆ ఎంప్లాయీస్కి. ప్రైవేట్ కంపెనీ కానీ పబ్లిక్ కంపెనీ కానీ ఓకేనా, హాస్పిటల్ ట్రీట్మెంట్ బెనిఫిట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, చిల్డ్రన్కి ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ సీట్లు కూడా ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు నేను ఎంప్లాయీనే, అయితే నేను రీసెంట్గా జాయిన్ అయినా, ఒక 3-4 మంత్స్ క్రితమే జాయిన్ అయినా. ఇప్పుడు నాకు ఈఎస్ఐసి కార్డు ఉంటుంది అంటే లాస్ట్ 2-3 మంత్స్ కార్డు వ్యాలిడిటీ కాదు, డేట్ ఉంటుంది దానికి. లాస్ట్ ఇయర్ కనీసం 1 ఇయర్ క్రితం ఉండాలి. ఓకే, లాస్ట్ డేట్ కూడా చూపిస్తాయి ఎవ్రీ ఇయర్. ఈ డేట్ లోపలనే మీకు ఈఎస్ఐసి కార్డు ఉండాలన్నమాట. అంటే నేను ఇప్పుడు తెచ్చుకుంటా సార్, ఇప్పుడు నాకు ఎంక్వైరీ చేసి నేను ఏదో ఒక రకంగా రికమెండ్ చేసి ఇప్పుడు నేను ఈఎస్ఐసి కార్డు తెచ్చుకుంటా, నాకు ఐపీ సర్టిఫికెట్ ఇస్తారా అని అంటే అలా ఇవ్వరు. 1 మంత్ 2 మంత్స్లో ఇవ్వరు అనమాట. కనీసం 1 ఇయర్ ఉండాలి. అది కూడా మెన్షన్ చేస్తారు, నేను చూపిస్తా. కొత్తగా ఈఎస్ఐసి కార్డు ఉంటే అప్లికబుల్ కాదనమాట. మనకి ఇన్సూరెన్స్ కార్డు లాగా, ఇన్సూరెన్స్ తీసుకుంటే కొన్ని కంపెనీలు ఒక 1 మంత్ 1 ఇయర్ తర్వాతనే అప్లికబుల్ అవుతుంది చూడండి, అలా అనమాట. ఓకే, ఇది ఒక పాయింట్. ఇప్పుడు నేను మీకు క్లియర్గా డేటా ఇస్తాను. సీట్లు ఎన్ని ఉన్నాయి సార్ అంటే చెప్పాను చూడండి, ఎంబీబీఎస్ 695, బీడీఎస్ ఏమో 28, నర్సింగ్ ఏమో 60 ఉన్నాయి. సార్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే బెంగళూరులో 68 ఓన్లీ ఐపీ కోటా కింద. ఇక్కడ ఇచ్చారు చూడండి, నెంబర్ ఆఫ్ సీట్స్ అలొకేటెడ్ ఫర్ వార్డ్స్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్స్ అనమాట. ఐపీ అంటే ఇన్సూర్డ్ పర్సన్. బెంగళూరులో ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ బెంగళూరులో 68, చెన్నైలో 30, వెస్ట్ బెంగాల్లో 78, కర్ణాటకలో 68, హర్యానాలో 52, హైదరాబాద్లో 52, నెక్స్ట్ రాజస్థాన్లో 35, బీహార్లో 35, ముంబైలో 25, అస్సాంలో 25, మధ్యప్రదేశ్లో 17, రాజస్థాన్లో 17, పంజాబ్లో 25, గుజరాత్లో 25, ఉత్తరప్రదేశ్లో 25, ఉత్తరప్రదేశ్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నోయిడా ఉత్తరప్రదేశ్ 25, ఈఎస్ఐసి వారణాసి ఉత్తరప్రదేశ్లో 25, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కోయంబత్తూర్ తమిళనాడు 20, ఎంబీబీఎస్ ఇవన్నీ. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి మెడికల్ కాలేజ్ 36, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొల్లం పరివల్ 37, టోటల్ 695 ఎంబీబీఎస్ సీట్స్ ఉంటాయి. ఓకేనా, సో మీకు ర్యాంక్ ఎక్కడ పెద్ద ర్యాంక్ వచ్చింది, జనరల్ ర్యాంక్ ఆల్ ఇండియా కోటా. కానీ ఈఎస్ఐ మెరిట్ లిస్ట్లో మీరు ముందున్నారు అనుకోండి, తక్కువ మార్కులు వచ్చినా మీకు సీట్ వస్తుంది అనమాట. ఓకేనా, సో 695. అయితే బీడీఎస్ ఈఎస్ఐసి డెంటల్ కాలేజ్ కర్ణాటకలో ఉంది, 28 సీట్స్ ఉన్నాయి, 28 సపరేట్ ఐపీ స్టూడెంట్స్కే ఈఎస్ఐసి. నెక్స్ట్ నర్సింగ్ ఎక్కడుందంటే బెంగళూరు కర్ణాటకలో 30 ఉన్నాయి, గుల్బర్గా కర్ణాటకలో 30, టోటల్ 60 ఉన్నాయి. ఓకేనా, 60 ఉన్నాయి. సో కర్ణాటకలోనే బీడీఎస్ అండ్ నర్సింగ్ కర్ణాటకలో ఉన్నాయి ఈఎస్ఐసి కాలేజ్లో. ఎంబీబీఎస్ సీట్లు మాత్రం ఇన్ని ఉన్నాయి చూడండి, ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, అందరు బెస్ట్ ఇస్తారు. ఒక్కొక్కసారి తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఈ ఐపీ కార్డ్ అనేది
కాపాడుతుంది. ఓకే, దేవుడిలాగా కాపాడుతుంది. సో ఖచ్చితంగా ఇది తీసి పెట్టుకోండి. ఓకేనా. ఇంకా కట్ ఆఫ్స్ కూడా చెప్తాను నేను మీకు క్లియర్గా. ఏజ్ గురించి, డేట్ గురించి చెప్తా చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే, చిల్డ్రన్ వుడ్ బి 30th September 25 కల్లా మీకు కార్డు ఉండాలి. అదే ఇక్కడ ఇచ్చారనమాట. ద కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మైనింగ్. ఓకే, అలొకేటెడ్. ఓకే, 30th September వరకల్లా. ఓకే, మీకంటే లాస్ట్ ఇయర్ 2025 September కల్లా మీ చేతిలో కార్డు ఉండాలి. నేను ఈ 2026 జనవరిలో వచ్చిన సార్ నాకు కార్డ్ అంటే ఎలిజిబిలిటీ ఉండదు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే వెళ్ళి అడగండి, నాకు ఐపీ సర్టిఫికేట్ కావాలి అని. ఎంప్లాయీస్ ఉంటారు కదా, మీరు వెళ్ళి అడగండి, డైరెక్ట్గా చెప్తారు వారు క్లియర్గా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఏజ్ కూడా అబ్బాయిలకి ఏజ్ 21 years ఎబో ఉండొద్దు. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వాళ్ళ పిల్లగాడు ఏజ్ 21 years ఎబో ఉంది, ఎలిజిబిలిటీ లేకుంటుంది. గర్ల్స్కి మాత్రం నో లిమిట్, గర్ల్స్కి ఎంతనైనా ఏజ్ ఉంటుంది. ఓకే, బాయ్స్కి మాత్రం. సో ఈ డౌట్స్ ఉంటాయి కదా, ఈ డౌట్స్ ఉంటే ఒక్కసారి వెళ్ళి అడగండి. సార్ నా దగ్గర ఈఎస్ఐ కార్డు ఉంది, నాకు ఐపీ సర్టిఫికేట్ వస్తుందా రాదా. యాక్చువల్గా ఆన్లైన్లో చేసుకుంటాం మనం. ఓకే, మీకు ఇంకా డౌట్ ఉంటే అడగండి, ఎందుకంటే పెద్ద రిజర్వేషన్ ఇది, చాలా మంచి రిజర్వేషన్ ఇది. ఓకేనా, సీట్ వచ్చిందంటే, ఈ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చిందంటే 2-3 కోట్లకి ఈక్వల్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. సో ఇది ఇంకొకటి. సార్ ఫీజు ఎంత ఉంటుంది సార్ ఈఎస్ఐ కాలేజీలు అంటే 24,000 ఉంటుంది. చూడండి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, పర్ యానం 24,000 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్ ఒక 5,000 కట్టాలన్నమాట. నెక్స్ట్ రిఫండబుల్, మళ్ళీ నువ్వు అయిపోయిన తర్వాత మళ్ళీ నీ 5,000 నీకు ఇచ్చేస్తారు. హాస్టల్ ఫీజు సపరేట్ ఉంటుంది. ఓకే, 4.5 years కదా మనకు, 4.5 years కదా, 4.5 yearsకే కట్టాలన్నమాట ఫీజు. ఓకే, హాఫ్ ఇయర్కి మొత్తం తీసుకోరు, సగమే తీసుకుంటారు అలా అనమాట. సో బట్ బాండ్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి బాండ్. ఓకేనా, నో ప్రాబ్లం. మీకు అక్కడ మనీ కూడా ఇస్తారు, స్టైఫండ్. సో టెన్షన్ తీసుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. వస్తే మాత్రం అస్సలు వదులుకోకండి అవకాశము. డిఫరెంట్ పేషెంట్స్ తోటి మీకు ఇంటరాక్షన్ ఉంటుంది, ఫుల్ ఎక్స్పీరియన్స్, మంచి నాలెడ్జ్ వస్తుంది. చాలామంది ప్రిఫర్ చేస్తారు దీనికి ఈఎస్ఐసి కాలేజీల కోసం. నెక్స్ట్ సార్ ఇప్పుడు నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చారు, డేట్ ఎప్పటి వరకు ఉంది అని అంటే, ఐపీ సర్టిఫికేట్ కోసము 34 April 30 నుంచి 21st June వరకు ఉంది. ఈరోజు డేట్ 26 May ఇచ్చినారు, 21st June వరకు ఉందన్నమాట. 21st June వరకు సర్టిఫికేట్ ఎలా చూసుకోవాలో కూడా మీకు చెప్తా క్లియర్గా. లాస్ట్ డేట్ ఇష్యూ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు అంటే June 24th రోజు ఇస్తారు. మీకు మెరిట్ లిస్ట్ ఇస్తారు క్లియర్గా. మెరిట్ లిస్టు మీకు దాన్ని బట్టి మీరు ఆల్ ఇండియా కోటా లేదా స్టేట్ కోటాలో మనం పెట్టుకోవాలన్నమాట. ఐఎమ్ ఈఎస్ఐసి ఐపీ స్టూడెంట్, సపరేట్ రిజర్వేషన్. ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్ ఏం చేస్తాడు, నేను ఎస్సీ స్టూడెంట్ని అని చెప్పేసి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎస్సీ కేటగిరీలో ఓపెన్లో రాకుంటే కేటగిరీలో సీట్ ఇచ్చినట్లే సేమ్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అనుకోండి ఇది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. అయితే ఇంకా మార్కుల పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తూ చూడండి. నార్మల్గా ఎస్టీ స్టూడెంట్కి నార్మల్గా ఏ ఐపీ సర్టిఫికేట్ లేకుంటే 1,47,000 పైన ఉంటేనే సీట్ వస్తుంది. ఒకవేళ ఐపీ సర్టిఫికేట్ ఉంటే 6 లక్షల పైన ర్యాంక్ ఉన్న సీట్ వస్తుంది. డిఫరెన్స్ చెప్తున్నా. అంటే ఒక ఈఎస్ఐసి ఐపీ సర్టిఫికేట్ లేని స్టూడెంట్కి 1,50,000 లోపల ఉండాలి. ఎస్టీ స్టూడెంట్కి 1,50,000 ఎవ్రీ మ్యాక్సిమం ఇలానే ఉంటుంది ర్యాంక్, 1,40,000 1,50,000. అదే ఐపీ సర్టిఫికేట్ ఉంటే 6 లక్షలు వచ్చిన సీట్ వస్తుంది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. ఎస్సీ స్టూడెంట్కి 2,37,000 పైన ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది ఐపీ లేకుంటే. ఒకవేళ ఈ సర్టిఫికెట్ ఉందనుకోండి 1,20,000 ర్యాంక్ ఉన్నా వస్తుంది అనమాట, 1,20,000. ఇంకా మార్కుల పరంగా చెప్పండి సార్ అంటే జనరల్ అన్ని క్యాస్ట్ చెప్పండి అంటే, జనరల్కి నార్మల్గా 580 టఫ్ వస్తాయి. పేపర్ టఫ్ వస్తే 580 పైన మార్కులు ఉండాలి. పేపర్ టఫ్ అని చెప్తున్నాను నేను. ఐపీ సర్టిఫికేట్ ఉంటే 490 500 కంటే 100 మార్కులు డిఫరెన్స్ పెట్టుకోండి. నా దగ్గర ఐపీ సర్టిఫికేట్ లేదు, నాకు 500కి సీట్ వచ్చింది అనుకోండి. ఒక స్టూడెంట్ దగ్గర ఐపీ సర్టిఫికేట్ ఉంది, 400కే సీట్ వస్తుంది. 500 అలా 100 మార్కులు డిఫరెన్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి 150 మార్కులు కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఎక్కువ మంది పిల్లలు ఉంటే 60 మార్కులు డిఫరెన్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఓబీసీ పిల్లలకి వితౌట్ సర్టిఫికేట్ 500 ఉంటే విత్ సర్టిఫికేట్ 450 430కి వచ్చే అవకాశాలు ఉంటుంది. రిజర్వేషన్ లాక్ అనమాట. ఎస్సీ స్టూడెంట్కి 450 మార్కులకు జనరల్గా సీట్ వస్తే ఈ టాప్ కాలేజీలు కాబట్టి ఇంత ఉంటుంది కట్ ఆఫ్. ఓకేనా, అదేం సార్ 350 కూడా సీట్ వస్తుంది కదా పేపర్ టఫ్ 2025 ప్రకారం అంటే, నేను ఈఎస్ఐసి కాలేజ్ గురించి చెప్తున్నా. 380 మార్కులున్నా ఇందులో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్టీ స్టూడెంట్కి 430+ జనరల్గా సీట్ ఉంటే 230+ ఉన్న సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 100-200 మార్కులు తక్కువ వచ్చినా మీ జనరల్లా మీకు ఐపీ సర్టిఫికేట్ ఉంటే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది దృష్టిలో పెట్టుకొని మీ బెస్ట్ మీరు ఇవ్వండి. 250-300 మార్కులు వస్తే నాకు రాదు కదా అనుకోకండి. ఈ సర్టిఫికేట్ ఉంటే కాపాడుతుంది రిజర్వేషన్ లాగా. కాంపిటీషన్ తక్కువ ఉందంటే చాలా మంచి కాపాడుతుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటే
ఖచ్చితంగా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. రీనీట్ కొద్దిమంది స్టూడెంట్స్ మిస్లీడ్ అయిపోయారు. 600 పైన వచ్చిన వాళ్ళు అంత సీరియస్గా చదవట్లేదు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? మీరు ఫ్లో మిస్ అయ్యిందంటే మాత్రం 600 నుంచి 500లో పడిపోతారు. కొద్దిమంది స్టూడెంట్స్ అయితే పిచ్చలేసినట్లు చదువుతున్నారు, లో స్కోర్ స్టూడెంట్స్. నీట్ ఎగ్జామ్ తర్వాత కీ చూసుకున్నాక సార్ మాకు సీట్ రాదు, లాంగ్ టర్మ్ అని ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి మంచి అవకాశం కదా. వాళ్ళు పిచ్చి లేసినట్టు వారు యుద్ధం చేసినట్లు చదువుతున్నారు. వాళ్ళు చదివేది కూడా ఓన్లీ ఎన్సీఆర్టీ మీద యుద్ధం చేస్తున్నారు. 10 సార్లు రివైజ్ చేస్తామని చెప్పేసి విపరీతంగా చదువుతున్నారు. వీళ్ళకి మాత్రం ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, 600 పైన వచ్చిన స్టూడెంట్స్కి ఎవరు డేంజర్ అంటే ఈ 400 మార్కులు వచ్చిన స్టూడెంట్సే కాంపిటీషన్ అనమాట. మీ ఫ్రెండ్సే ఓవర్కమ్ చేస్తారు. ఒకసారి చూసుకోండి, మన ఛానల్ లాస్ట్ రౌండ్లో సీట్ వచ్చినంత వరకు ఉపయోగపడుతుంది. మీది ఎలా చూసుకోవాలో చెప్తా చూడండి, మర్చిపోయాను. ఇది మీరు గూగుల్లో ఈఎస్ఐసి కార్డు ఎక్కడ చూసుకోవాలంటే జస్ట్ ఈఎస్ఐసి అని టైప్ చేయండి. ఈఎస్ఐసి అంటే ఈఎస్ఐసి అని టైప్ చేయండి, వచ్చేస్తుంది. ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి, ఫస్ట్ వస్తుంది. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇలా. ఓకే, మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడనే ఐపీ ఇక్కడ కూడా ఉంటుంది, ఐపీ సర్టిఫికెట్ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఐపీ సర్టిఫికేట్ ఇన్స్టిట్యూట్ పర్సన్ బెనిఫిషియర్ అని ఉంటుంది, ఇన్స్టిట్యూట్ పర్సన్ బెనిఫిషియర్ అని ఉంటుంది. లేదంటే ఇక్కడ చూడండి, అప్లై ఫర్ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27 ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇగో ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించింది ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తుంది. ఓకే, 34 డేట్ చూడండి, June 21 అని. ఎలా అప్లై చేయాలి ఏంటనేది మీకు తెలిసి మీరు అప్లై చేయండి, లేకపోతే మీ సేవల దగ్గరికి వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారు. అంతా ఆన్లైనే, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గట్టి కష్టపడండి మై డియర్ స్టూడెంట్స్. June 21 జరగబోయే ఎగ్జామ్లో మంచి స్కోర్ రావాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.